శ్రీహరికి లక్ష్మికి పుష్పాభిషేకం జరిగిందహో. ఏది ఏమైనా పండుగ రోజు మా అన్నయ్యకి మంచి వెల్కమ్ దొరికింది. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రెండోదిన మీకు కూడా శుభాకాంక్షలు. రెండోదిన లోపలికి రండి. రండి. పదబాబు. పదమ్మా. హాయ్. హాయ్. రండి, కూర్చోండి. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి వదినా. పండగ వాతావరణం ఉట్టి పడుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేనున్నాను కదా అమ్మమ్మ, అందుకే ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని గ్రాండ్ గా చేయించాను. చిట్టి తల్లి, ఇన్ని రోజులు మేము లేం కదా, మమ్మల్ని చూడాలని కనిపించలేదా? అనిపించలేదు. ఇది కూడా నా ఇల్లే కదా, హ్యాపీగా ఉన్నాను. అప్పుడప్పుడు హరిమావి కూడా వస్తున్నారు కదా, అస్సలు బోరు కొట్టలేదు. నా బంగారం. దా. వదినా, తాగడానికి ఏం తీసుకుంటారు? కాఫీ, జ్యూస్? అయ్యో, ఇప్పుడు అవేవి వద్దొదినా. ముందు మనం వెళ్ళి గొబ్బెమ్మ పూజ పూర్తి చేద్దాం. సరే వదినా, రండి. లక్ష్మి, పూజ చేయమ్మా. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. అఖిల, అక్కకి హెల్ప్ చేయండమ్మా. వెళ్ళు. దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. ముగ్గు మీద కాలు వెయ్యగానే దయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి, ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేదంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి.